రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్కి సంబంధించి డ్రోన్ వీడియోస్ ఎక్స్క్లూజివ్గా చూపించడం జరుగుతుంది. డ్రోన్ వీడియోస్ అంటే 40 ఎకరాల పామాయిల తోట చెప్పడం కాదు కానీ చూస్తే వామ్మో ఈ విధంగా ఉందా అని ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ఇక ఫామ్ ఆయిల్ తోటలు అనంతరం కనిపించే దట్టమైన 1000 ఎకరాల డీప్ ఫారెస్ట్ అంటే ఇవి గొలుసు కొండలుగా కూడా ఈ ప్రాంతవాసులు పిలుస్తూ ఉంటారు. ఒక కొండ నుంచి మరొక కొండకి లింకులు ఉంటాయి కాబట్టి గొలుసు కొండలు అని పిలుస్తూ ఉంటారు. నిజానికి ఈ ప్రాంతంలో ప్రారంభమైన ఈ కొండలు ఎక్కడ ఎండింగ్ అవుతాయో తెలియని విధంగా అనేక కొండలు ఒకదానికొకటి లింకులు చేసుకుని కనిపిస్తుంటాయి. ఇలాంటి దట్టమైన అటవీ ప్రాంతం మరోపక్క ఈ ఫామ్ ఆయిల్ తోటల ప్రాంతంలోనే జ్ఞానేశ్వరి మిస్ అయిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ డ్రోన్ వీడియో ద్వారా ఆ ప్రాంతం ఎలా ఉందో ఎక్స్క్లూజివ్గా చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు. అదేవిధంగా జ్ఞానేశ్వరి మిస్సింగ్కి సంబంధించి 14వ రోజు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇటు పోలీసులతో పాటు ఫారెస్ట్ అధికారులు ఇతర శాఖల అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్లో నిమగ్నమైన పరిస్థితి మాత్రం నెలకొంది. మరోపక్క జ్ఞానేశ్వరి నివాసానికి పరామర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ముఖ్యంగా కాకినాడకు సంబంధించిన నాయకులు అదేవిధంగా ఇటు శ్రీపాదవల్లభ మహా సంస్థానం ఈవో సౌజన్య వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ పంపించారు. అదేవిధంగా ఇటు తుని పట్టణానికి సంబంధించిన ప్రముఖులు ఇలా అనేక ప్రాంతాలకు సంబంధించిన ఆర్యవైశ్యులు అక్కడికి చేరుకుని వారిని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని సైతం అందజేస్తున్నారు. ఏది ఏమైనా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్కి సంబంధించి ప్రభుత్వం చూపిస్తున్న చొరవ ఎన్నటికీ మరిచిపోలేనిదని, ఒక సాధారణ కుటుంబానికి ఇంత పెద్ద మొత్తంలో కృషి చేసిన పోలీసులు అన్ని శాఖల అధికారులకు రుణపడి ఉంటామని 2 చేతులు జోడించి జ్ఞానేశ్వరి తల్లి తెలియజేస్తుంది. ఇలాంటి తరుణంలోనే ఈ ఉదయం చిన్న సీసీ ఫుటేజ్ కూడా ఏదైతే జ్ఞానేశ్వరి మిస్ అయిందో ఆ రోజు సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిన పరిస్థితి కుక్కది నెలకొంది. ఇలాంటి తరుణంలోనే పాప వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఊళ్ళో ఎవరో ఇన్ఫామ్ చేస్తే వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు సార్. ఒక చిన్న పాప కనిపించలేదు అని చెప్తే ఊళ్ళో వాళ్ళు ఎవరో వెతకడానికి వచ్చిన వాళ్ళు ఎవరో వెంటనే రెస్పాన్స్ ఇచ్చి చాలా బాగా మాకు సపోర్ట్ చేశారు సార్. నిజంగా వాళ్ళే ఈరోజు మాకు సపోర్ట్ చేయకపోతే ఇన్ని రోజులు మేమంత ధైర్యంగా ఉండేవాళ్ళం కాదేమో. వీళ్ళ డిపార్ట్మెంట్ ఇంత సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎంతో కొంత మేము కొంచెం ధైర్యంతో ఆస్తో ఎదురు చూస్తున్నాం సార్. ఎలాంటి సపోర్ట్ చేశారు? ఇక్కడికి వచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఏంటి? రావడం అయితే మొత్తం డిఎస్పీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, సిఏ గారు కానీ, ఎస్ఐ గారు కానీ రోజు వస్తున్నారు సార్. డిఎస్పీ గారు వస్తున్నారు, సిఏ గారు వస్తున్నారు, ఎస్పీ గారు 2-3 సార్లు వచ్చారు సార్. పర్లేదమ్మా ధైర్యంగా ఉండండి అని వెళ్ళారు సార్. మొత్తం ఈ సార్లు అందరూ ఎస్పీ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, సిఏ గారు కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు, మొత్తం వీళ్ళ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు వాళ్ళు కూడా ఎస్టీస్గా తిరిగారు సార్. తిరిగి వచ్చి పర్లేదమ్మా ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పారు. ఇప్పటికీ నేను మర్చిపోలేని విషయం ఏంటంటే, ఒక సాధారణమైన కుటుంబంలో ఉన్నా సరే మా పాప కేసు విషయంలో చాలా స్ట్రాంగ్గా, చాలా బలంగా ఇంతవరకు తీసుకుంటారని నేను అనుకోలేదు సార్. నిజంగా డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ప్రభుత్వం ఏదైతే ఉందో అది అన్ని డిపార్ట్మెంట్లకి, ప్రభుత్వానికి కూడా చేతులెత్తి దండం పెట్టి ఇంకా ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు సార్. ఇంకా ఇంతకన్నా నేను ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు సార్.